హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదిగోండి చూడండి, మా అంకమ్మ తల్లి టెంపుల్ అనమాట. మీరంతా కూడా చాలా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అనమాట. నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా. సో ఇదిగోండి, ఈరోజు శ్రీరామనవమి కదా. మా టెంపుల్లో అయితే ఇంకోండి ఇలా ఎలా రెడీ చేస్తారో చూడండి. డెకరేషన్ అయితే చేస్తారనమాట. శ్రీరామనవమి స్పెషల్గా ఇదంతా అరేంజ్మెంట్స్ అయితే జరిగినాయి అనమాట. సో చూడండి, ఇక్కడ ఉంది కదా పోతురాస్వామి అనమాట. అన్ని టెంపుల్స్లో ఉంటుంది కదా అమ్మవారి గుడిలో, ఇక్కడ కూడా అలానే ఉండింది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, పోతురాస్వామి అనమాట. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి ఇదిగోండి రాముల వారిని అయితే పెట్టేశారు. ఇదిగోండి చూడండి, అంతా డెకరేషన్ అయితే చేస్తారు. ఆ రాముల వారి ఆశీస్సులు మీ అందరికీ తోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనమాట. సో ఇదిగోండి చూడండి, రాముల వారిని అయితే పెట్టేశారు. చూడండి అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా చేసేసారో. ఇదిగోండి ఫ్రెండ్స్, అందరి దేవుళ్ళు పెట్టేసేసి ప్రసాదం అయితే నైవేద్యంగా సమర్పించేస్తారనమాట. మెయిన్లీ వచ్చేసి మా అంకమ్మ తల్లిని అయితే మీకు చూపించాలి అనుకున్నాను కదా. సో లోపలికి అయితే వెళ్తున్నాను. ఇదిగోండి లోపలికి అయితే ఇలా ఉంటుందన్నమాట. టెంపుల్ లోపల వెళ్తున్నాను, ఒక్క నిమిషం. ఇదిగోండి ఫ్రెండ్స్, అంకమ్మ తల్లి టెంపుల్ అనమాట. లోపలైతే తల్లి ఇదిగోండి ఇలా ఉంటుంది. చూడండి, ఆ తల్లి ఆశీస్సులు అయితే మీ అందరికీ ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అనమాట. సో ఎప్పటి నుంచో మీకు టెంపుల్ అయితే చూపించాలి అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు పాసిబుల్ అవ్వట్లేదు. సో ఈరోజు అయితే కుదిరిందనమాట. ఆ రాముడి దయ వలన ఈరోజు చేయడానికి అయితే వీడియో పాసిబుల్ అయింది. సో చూడండి ఫ్రెండ్స్, ఆ తల్లి చాలా మహిమగల తల్లి అనమాట. ప్రతి సంవత్సరం ఆగస్టులో అయితే జాతర అనేది చేస్తారనమాట. సో నైట్ టైం 2 days అయితే జాతర జరుగుతుందనమాట శ్రావణ మాసంలో. ఇదిగోండి నైట్ టైం అయితే కనుక అమ్మవారికి బలివ్వడానికి అన్నం అవన్నీ చేసేసి చేస్తారనమాట. మళ్ళీ డే మార్నింగ్లోనే ఎర్లీగా పోతులు అవన్నీ పెట్టేసి స్వామివారి తల్లికి అయితే నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారు అయితే కోరిన వారికి కొంగు బంగారంలా ఏ కోరికలు ఉన్నా సరే తీరుస్తారనమాట. సో ఇక్కడ మా ఊర్లో అయితే అమ్మవారు చాలా ఫేమస్ అనమాట. కోరిన వారికి కొంగు బంగారం లాగా తల్లి దీవెనలో అందరికీ ఉంటాయన్నమాట. సో ఇదిగోండి టెంపుల్ మొత్తం అయితే చూపించాలనుకుంటున్నాను విజువల్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కనుక దుర్గమ్మ తల్లి అయితే ఉండిందనమాట. ఇదిగోండి చూడండి టెంపుల్. ఆ తల్లి అయితే కనుక కోరిన వారికి కొంగు బంగారం లాగా అన్ని మహిమలను అయితే తీరుస్తుంది అనమాట. ఎవరికైనా ఎలాంటి కోరికలు ఉన్నా సరే తల్లి తీరుస్తారని చెప్పేసి బాగా ఫేమస్ అనమాట. ప్రతి ఆగస్టులో అయితే కనుక ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదిగోని చూడండి, ఈరోజు కళ్యాణం అయితే జరిగింది కదా. ప్రస్తుతానికి అయితే అందరూ వెళ్ళిపోయారు. సో ఇక్కడైతే కనుక ప్రసాదాలు అవన్నీ పెట్టారు. ఇవన్నీ చూసుకోవడానికి అయితే ఒక తాతయ్య అయితే కూర్చున్నారనమాట. అదిగోండి ఇవన్నీ చూసుకోవడానికి ఒక పిల్లలు అయితే కనుక అక్కడ కూర్చుని ఉన్నారు. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి పానకం అయితే పెద్ద డబ్బా అయితే పెట్టేశారనమాట. ఇదిగోండి ప్రసాదాలు ఇక్కడ పెట్టేశారు. ఇదిగోండి టెంపుల్కి సంబంధించినవన్నీ కమిటీ హాల్ అనమాట. ఆ కమిటీ హాల్ అయితే పెట్టేస్తారనమాట. చైర్స్ అయితే పెట్టారు. ప్రస్తుతానికి కళ్యాణం ఏం చేయలేదు. సాయంత్రం అయితే భజన చేస్తారనమాట. సాయంత్రం పూట భజన చేస్తారు. కళ్యాణం అయితే అక్కడ రాములవారి గుడి ఉంది, అక్కడ కళ్యాణం అయితే చేశారు. కానీ మాకు ఎప్పుడు ఏ పండుగలు జరిగినా సరే మా అంకమ్మ తల్లి గుడి దగ్గర మేము ఎప్పుడు జరుపుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా నైవేద్యాలు ప్రసాదాలు అన్నీ పెట్టేసి అన్నీ చేస్తారనమాట. అమ్మవారికి అయితే ఇక్కడ నుంచి సారీ అవన్నీ తీసుకెళ్ళడం కూడా మా ఊరి ఆచారం అనమాట. ఇదిగోండి, నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నన్ను తప్పకుండా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.